పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే పథకాల విషయంలో కానీ ఏం పథకాలు ఇస్తున్నాడు ఆయన? ఏం పథకాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కిన కాంచి అందరూ ఇదే వ్యాపారాలుగా చాలా దెబ్బతింటున్నాయి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. దాని మీద జగనే కరెక్ట్గా చెప్తాను, జగనే. ఏదైనా అమ్మఒడైనా ఏదైనా ఆయన బాగా ఇస్తాడు జగన్. వీళ్ళంతా జనాలంతా ఏం చేశారు? చంద్రబాబు నాయుడుకి వేశారు ఓటు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టిన పథకాల వల్ల ఓట్లు వేశారంటారా? అంతే కదా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది. అందుకోసం అమలు చేయలేకపోతున్నాము. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం రక్షణ, వాళ్ళకి వీళ్ళకి ఏమేమి ఉంటాయో కానీ ఎవరి వాళ్ళు అంతే, ఎవరి వాళ్ళు అంతేనే. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పాటికి పిల్లలకి ఇస్తారు, అమ్మఒడి ఇస్తారు, పింఛన్ ఇస్తారు, మరేంటి పింఛన్ ఇస్తారు, మరి ఇది చేయొద్దు. ఆయన ఇప్పుడు ఆడపిల్లలకి 1500 ఇస్తానని చెప్పాడు. పోస్ట్ ఆఫీస్లో అందరి దగ్గర 200 కట్టించుకున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఏమి ఇస్తున్నాడండి? అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఏం ఖజానా ఖాళీగా ఉంది? అంత దొంగ ప్రజల దగ్గర డబ్బులు దొబ్బుతానికి చేస్తున్నారు. ఈసారి జగన్ 2.0 వస్తారు. గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మీరేమంటారు? ప్రభుత్వం ఆయన వస్తాడని గ్యారంటీ ఏం లేదయ్యా. ఎవరు మేలు చేస్తే వాళ్ళే వస్తారు. ఆయన కూడా కొంతమంది చేసేవాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. రుణమాఫీలు అంటే అది అలా కాదు కదా. సంవత్సరానికి ఎంతని ఈ డ్వాక్రా లోన్ వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని పెట్టాలి, కానీ ఈ నెలలో తీసుకునే వాళ్ళకి ఎంత, ఆ నెలలో తీసుకునే వాళ్ళకి అంత అని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పొదుపు సంఘం పొదుపు ఉందంటే పొదుపుకి సంవత్సరానికి ఇంత వేస్తాను నేను, పిల్లలకి ఇంత వేస్తా, అమ్మఒడి ఇంత వేస్తానని చెయ్యాలి. కానీ మీ ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 10 మంది తీసుకుంటారు, 10 మందికే పడతాయి కాదమ్మా. 90 మంది ఉంటారు, 90 మంది ఉసురమంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. మున్సిపాలిటీ వాళ్ళకంటే ఏదో పర్మనెంట్ చేస్తానని వాళ్ళ నాన్న చెప్పాడు, చేయలే. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనులు చేస్తున్నారు, ఒక్కళ్ళకి ఒక పని చేయలే. ఆయన కూడా చేశాడైంది, ఆయన పర్మనెంట్ చేశాడైంది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మనకి ఎవరైనా మేలు చేసిన వాళ్ళే, మనకి సహాయపడ్డోళ్ళే ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు వీళ్ళని చంద్రబాబు నాయుడు కొడుకు అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు. ఇంకా ఈయన ఏముంది, అయిపోయింది. ఎంత అయిపోయింది. 5 సంవత్సరాలు అయితే ఈయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా, మనం దోసుకుందామని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సరుకులు, ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెంచరు. అవునా కాదా? పెంచరు. అది ప్రజల గురించి ఆలోచించేవాళ్ళైతే ఇవన్నీ పెంచరు. జనాల మీద భారం వేసేస్తున్నారు ఇష్టాసారంగా. ఇంటి పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, సరుకులు ఏంటి, అల్లాడిపోతున్నారు జనాలు చెప్పుకోలేక. ఉన్న ఆస్తులు పొలాలు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వంలో 90% దాకా పథకాలు అమలు చేసాం. మేము అమలు చేశాడు, చేయలేదని అంట్లా. కాకపోతే ఇప్పుడు ఏమైనా చేస్తానంటున్నాడు. మరి చేస్తాడో చేయడో తెలియదు. చేసేదాకా లేదు, నమ్మకం లేదు. చెయ్యాలిగా చేస్తానని చెయ్యాలి. చెప్తేనేగా తెలిసేది. వస్తా అన్నదాన్ని ఇస్తానని నమ్మకూడదని చెయ్యాలిగా. చేస్తేనే నమ్మేది ఎవరైనా. చేయకపోతే ఎవడు నమ్ముతాడు? నేను వస్తానంటే అర్దాకా వెళ్ళి వెనక మారిపోతా. వస్తానని ఇస్తానని అసలు నమ్మకూడదు. చేసి అప్పుడు చెప్పాలా చేశానని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి, మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు. ఎవరన్నా పాలిని మన ప్రాబ్లం మనకే ఉంటుంది. ఎవరు వచ్చినా మనకు ఒకటే. కాకపోతే ఎవరు మంచి చేసి వెళ్ళాడా అన్నదే కావాలి మనకి. నువ్వు ఒకటి అప్పులు చేశారంటున్నాడు, నువ్వు అప్పులు చేసావు, ఏం చేసావు, మాకు ఇస్తానన్న ఇచ్చావుగా అంటున్నారు జనాలు. అంటున్నారా అంటలేదా? ఎవరికి ఎగ్గొట్లా, ఇస్తానన్నా ఇచ్చాడు. నీకు 15 అన్నాడు. ఎవరికి 15 ఇచ్చాడు? పిల్లలకి. అదేమంటే ఆయన కూడా ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం నుంచి ఇస్తాం మేము అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు అంటున్నమాట, మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళే అంటారు. నేను ఒక మాట అన్నా, ఈ మంచిగా చెప్పాను కదా, ఈ వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళందరూ భూములని గాజేశారుగా నాయకులు. మాది కూడా గాజేశారు.
ఎవరు ఈయన ఓడిపోయిన పేరేంటి భూములకి ఎక్కడ చూడు కబ్జాలు చేయటమే భూములు కబ్జా చేసిన మాది కూడా కాజేశారు మేము ఏడుతున్నాం 3 ఏళ్ళు అయింది వేసి అది పద్ధతి కాదు ఇప్పుడు జగన్మోహన్ రావు గారు వచ్చారు ముఖ్యమంత్రి అయ్యాడు వీళ్ళు మంత్రులందరూ ఏం చేస్తున్నారని ఆరా తీయాలా ఎవరి కాళ్ళు భూములు కబ్జా చేసి లాగేసేసి సంపాదించుకున్నారు అలవలు వచ్చారని ఏడుతున్నారు అందుకు కొంత పోయింది లేకపోయేవాడు కాదు జగన్ పథకాలు బాగానే కరెక్ట్గా ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు అన్నవన్నీ ఇచ్చాడు అది కరెక్టే వీళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు మంత్రులు అందరూ కాజేసి ఈయనకి పేరు తెచ్చారు మరి ఆ మంత్రులు ఏం చేస్తున్నారని ఈయనకి ఆరా కనుక్కోవాలి కదా ఇప్పుడు ఈయన వచ్చాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇప్పుడు మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నాడుగా ఎవరు అడ్డగోలుకి వెళ్ళొద్దు అది ఇదని అదుపులో పెట్టుకుంటున్నాడు నువ్వు ఏ రోజున వచ్చి బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఏంటని ఒక మీటింగ్ పెట్టి అడిగాడా పాదయాత్ర చేశాడు అడగలేదు ఏ మంత్రులు ఏం చేస్తున్నాడు నీ ఏరియాకు నువ్వేం చేసావు అని అడగలేదు ఏ రోజున రాలా వచ్చాడు బటన్ నొక్కాడు వెళ్ళిపోయాడు జనాలు కష్టాలు తెలుసుకోవాలి కదా నువ్వు బయటకు వచ్చాక మా భూమి కాజేశారండి మాకు ఈ రోడ్డు పోయలేదు మాకు ఇది చేయట్లేదు అని చెప్పాలి జగన్ తప్పు కాదు పక్కన ఉన్నోళ్ళే నాశనం చేశారు ఆయన్ని అది కరెక్టా కాదు అది ఆయన ఇదేలే తెలుగుదేశంలే ఆయన పెట్టేది లేదు ఈయన పెట్టేది న్యాయమే వచ్చాడు అసలు బూతులు తిట్టుకోవడం నాకు ఇప్పుడు 60 ఏళ్ళు బాబు ఈ మంత్రులు ఈ గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఫస్ట్ జగన్మోహన్ దాంట్లోనే ఈ బూతులు తిట్టుకోవడం ప్రతి వాళ్ళు బూతులు తిట్టుకోవడం అంత చండాలంగా లేబర్ వాళ్ళకన్నా చండాలంగా బూతులు తిట్టుకోవడానికే ఆ వీడియో ముందరకు వచ్చి మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు బూతులు తిట్టడానికి మాత్రమే కనపడేవాళ్ళు ఈ రోడ్డు పోయినా నీకు ఇంట్లో ఏముంది పంపు వస్తుందా రోడ్డు పోయిందా అని వచ్చి ఒక మంత్రి వచ్చి అడిగిన వాళ్ళు లేరు ఏదన్నా కొంచెం వీళ్ళు టనంగానే అక్కడికి వచ్చి తిట్టడం బూతులు తిట్టడం ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టల ఈ మంత్రుల గురించే జగన్మోహన్ రావు గారు పోయారండి ఆయన మంచోడు తండ్రి మంచోడు ఆయన ఇస్తానన్న పథకాలు ఇచ్చాడు ఆయన మళ్ళీ రావాలి అని కోరుకునేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు అంతే కదా ఇది ఉన్నట్టే ఈ బూతులు తిట్టుకోవడం కూడా చండాలంగా ఉంది నమస్తే అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది పథకాల విషయంలో ఎలా ఉందంటారు అది పింఛనుడికి ఇస్తున్నారు బాబు నాకు అది మహిళలకు 18,000 వేస్తామన్నారు కదా ఉచిత బస్సు ప్రయాణం అవన్నీ ఏమి లేదు నాన్న గతంలో ఎలా ఉండేది అంటారు గతంలో అంటే మనకి అన్ని విషయాలు ఎందుకంటే పింఛన్ ఇచ్చే విషయంలో కానీ ఇంటికి వచ్చి మరి డబ్బులు 18,000 వేయటం కానీ తర్వాత ఏది ఇచ్చినా కానీ కొంచెం అన్నీ ఇదిగా ఉండేది ఇప్పుడు అన్ని సమస్యలుగానే ఉంటున్నాయి ఎందుకంటే నీళ్ళు మంచి విషయంలో సమస్యగానే ఉంటుంది ఇంటికి పని మరి రావటం ఈ కరెంటు బిల్లు విషయంలో కూడా సమస్యగానే ఉంటుంది చాలా సమస్యగా ఉంటుంది బాబు ఇదివరకు అంతా ఇదిగా ఫ్రీగా మాకు ఇప్పుడే ఉంటుందా వ్యాపారం చేస్తుంది ఇప్పుడు గతంలోనేమో వాలంటీర్ చేత పెన్షన్ ఇంటికి పంపించేవాళ్ళు ఇప్పుడు మరి వాలంటీర్స్ లేరు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎలాంటి అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు వాలంటీర్ అంత ముందు ఫస్ట్ తారీఖు తెల్లవారు వచ్చి గొప్ప మమ్మల్ని పిలిచి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వటానికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎత్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు 2 రోజులకు ముందు వస్తున్నారు ఒకటప్పుడేమో ఫస్ట్ తారీఖు 31వ తారీఖు ఇస్తున్నారు ఒకటోడు ఫస్ట్ వెళ్తే 2వ తారీఖు ఇస్తారు ఒకటప్పుడు ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు అట్లా ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడు ఏమైనా ఉంటుందో కొంచెం టెన్షన్గా ఉంటుంది కొంచెం తీసుకున్నాక పెన్షన్ తీసుకున్నాక టెన్షన్గా ఉంటుంది మరి గతంలో ఎలా ఉండేది గతంలో తెల్లవారుదాన్ని ఫస్ట్ తారీఖు కంటిన్యూగా చక్కగా అది ఇక మళ్ళీ ఫస్ట్ అనగానే మాకు ఆ రోజంతా రాత్రి నిద్ర ఉండదు ఇప్పుడు అంటే 2-3 దాకా మాకు నిద్ర ఉంటుంది అంత ఇదిగా ఉంటుంది అట్లా ఉంటుంది పరిస్థితి కొంచెం తేడాగా అన్ని విషయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందిగానే ఉంటుంది చెప్పిన పథకాలు అమలు చేయాలంటే సీఎం గారు కొంచెం ఖజానా చూస్తే ఖాళీగా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అందరికి పథకాలు ఇచ్చేసాడు అవును దానివల్ల కొద్దిగా ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు ఇచ్చాడు అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే అన్ని విషయాల్లో ముసలినే న్యాయం చేశాడు చదువుకునే పిల్లలకే న్యాయం చేశాడు ఏమా మరి కొంచెం ఇంటి విషయంలో మేము వెళ్ళలేని పరిస్థితులు కూడా ఇంటికి వచ్చి చేసే విషయాలు కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంది మాకు నీళ్ళ విషయంలో కానీ కరోనా వచ్చినా కూడా ఇంటి ముందు మాకు ఈ రోడ్డు అటు వెళ్ళకుండా ఈ రోడ్డు వాళ్ళకి ఈ 2 రోడ్ల వాళ్ళకి ఇక్కడే వచ్చారు 2 రోడ్డు వాళ్ళకి అట్లా ఇచ్చారు ఎక్కడికక్కడికే క్రమంగా ఒక మందుల విషయంలో కానీ మందులు కూడా మాకు అన్ని విషయాల్లో మందుల విషయంలో కానీ కూరగాయల విషయంలో కానీ కరోనా కూడా చాలా జాగ్రత్తగా ఉండటానికి మాకు అన్ని సదుపాయాలు కూడా చక్కగా బాగుంది అప్పుడు అంత కరోనా అయినా కూడా మేము ఇబ్బంది పడాల దేనికి కూడా ఇచ్చే విషయంలో కానీ
నీళ్ళ విషయంలో కానీ మరి మేము తిరగటానికి కానీ ఎలాంటి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు కరోనా వచ్చి కూడా మేము ఇబ్బంది పడలేదు అసలు. తిండి విషయంలో కానీ అన్ని విషయాల్లో క్రమంగా జరిగింది బాబు. అది మరి జగన్మోహన్ రెడ్డి మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నారు, నిజమేనంటారు? పెట్టుకున్నారు, చాలామంది పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి వృద్ధులకి ఇచ్చే విషయంలో కానీ, పింఛన్ విషయంలో కానీ, మరి 45 సంవత్సరాల వాళ్ళ విషయంలో కానీ ఆయన గెలవపోయినా ఇంకా రేపేళ్ళుండో ఇదే తెలిస్తే ఎలక్షన్ తెలిస్తేనగా ఈరోజు పడ్డవాళ్ళు కూడా ఉండే 18,000 రూపాయలు. అమ్మ అది తీసుకొని ఎంతో సంతోషించి ఆయన కానీ అది అసలు ఆ ప్రభుత్వం విషయంలో ఏ విషయంలో కూడా మేము మాట్లాడతారు కూడా లేదనమాట. ఎందుకంటే లేని బిడ్డలు ఆ 18,000 తీసుకొని కనీసం ఎన్నాళ్ళు బతికారు మేము వరదలు వచ్చేప్పుడు ఎంతో యాత్ర పట్టాం బాబు. ఇప్పుడు వరకు కూడా మేము కోలుకోలేకపోయాం. కనీసం 25,000 రూపాయలు దేనికి వస్తే చెప్పండి. ఒక మంచానికి రావే, ఒక టీవీకి వచ్చామ్మా, అసలు ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. ఎవరన్నా ఆ టైంలో ఎవ్వరు రాలేదు మాకు. అంటే రావటం ఇంటికి వచ్చి బయటకు రావడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు నాకు జ్వరం, భోజనం లేదు. మా మేనలుడు ఎక్కడ పడవ మీద వచ్చి అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. కనీసం వచ్చి మంచులు కూడా తిరగలేదు. ఇచ్చారు, రోడ్ల మీద ఇచ్చారు, మంచులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ లోనుకున్న వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు కదా. అసలు ఆయన రాకుండా ఉంటే ఇప్పుడు ఒక చెరువు, 2 చెరువులు, 3 చెరువులు ఇన్ని వచ్చినా కానీ కనీసం ఎంత వేతన వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. ఇక్కడ తర్వాత ఎంతో చేశారు ప్రయోజనం. ఇప్పుడు కొట్టకుండా కొట్టిన తర్వాత సారీ అంటే ఎట్టుంటుంది, వాడు దెబ్బతో ఉంటాడు కదా. వాడికి ఎంత బాధ. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి సారీ చెప్పగా నాకు మనశ్శాంతి వస్తుందా? రాదు కదా నాన్న. అట్లా ఉండదు పరిస్థితి. మరి మాకు అటు ఈ వరదల్లో కూడా చమ్మేది కొట్టేసి అమ్మ సారీ అని చెప్పినట్టు ఉంది మాకు. ఎందుకంటే 4 పక్కలు ఇటు పైపుల నుంచి వస్తున్నాయి, ఇటు వాంబేకాల నుంచి వస్తున్నాయి, ఇటు సింగినగర్ నుంచి 3 వైపులుగా వచ్చేటప్పటికి మేము అల్లాడిపోయి కనీసం టబ్బులు ఎంత ఎత్తాడు, నీళ్ళ టబ్బులు కూడా కొట్టుకుపోయినాయి నాన్న, ఫ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి. కనీసం ఒక 25,000 ఇచ్చారు. 25,000 వస్తుందా? ఇప్పుడు వరకు అప్పుడు తిరిగినప్పుడు కానీ నాకు ఈ కాళ్ళు ఎంత నొప్పులు. ఆ టైఫాయిడ్లో ఉన్నా, డబుల్ టైఫాయిడ్లో ఉన్నా. ఇచ్చారు, మందులు ఇచ్చారు. చాలా మందికి పడలేదు, కొంతమందికి వేరే విధంగా వేరే వాళ్ళ పేరు మీద పడ్డాయి, కొంతమందికి అందలేదు అసలు, కొంతమందికి పేర్లు రాయలేదు. మీరు కొత్తగా వచ్చారని చెప్పిన కొంతమంది పేర్లు రాయలేదు. మా ఇంట్లో అన్నీ కొట్టుకుపోయినాయి వాళ్ళకి. కనీసం వాళ్ళు కొత్తగా వచ్చారు 2-3 నెలలు రాజమండ్రి నుంచి. వాళ్ళకి మీ పేరు రాలేదు, మీరు ఎక్కడో వాళ్ళ దగ్గర మీరు రాయించుకోలేదు చూడు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు మా అబ్బాయి బండి ఉంది, ఆ బండికి పడలా డబ్బులు. ఇప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, బియ్యం మంచి బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం కనీసం ఉల్లిపాయలు గులిపోయినాయి. అప్పుడు అయ్యా బంగాళదుంపలు గులిపోయినాయి, అన్నీ గులిపోయినాయి. ఇచ్చారు, సుఖమేముంది? అదే అన్న కన్నీసారి చెప్పినట్టు ఉంది మాకు, మా ఏరియా మొత్తం కూడా అన్న. అది అలాంటి పరిస్థితి మాది.